వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో డిఎస్సిలో వచ్చే ముఖ్యమైన బోధనా పద్ధతులు తెలుసుకుందాం. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోలు కామెంట్ ద్వారా తెలియజేయండి. ముందుగా పద్య బోధన ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో రసానందాన్ని కలుగచేయడం. విద్యార్థి కావ్యంలోని పాత్రల స్వభావాన్ని వివరించి చెప్పగలిగే లక్షణం రసానుభూతి. బోధనలో కావ్య పరిచయం చేసేటప్పుడు సహితములైన శబ్దార్థాలు కావ్యాలు అని పలికిన వారు వీరని విద్యార్థులకు తెలియజేస్తావు. భామహుడు. రసానుభూతి, సాహిత్యాభిరుచి, ప్రశంసనాశక్తులను విద్యార్థుల్లో పెంపొందించడం ఈ సాహితీ ప్రక్రియ బోధన ప్రధాన ఉద్దేశాలు. పద్యబోధన. పద్యబోధన ఉద్దేశ్యం కానిది. మౌన ప్రకాశ పఠన శక్తులను పఠనాశక్తిని అభివృద్ధి చేయడం. పద్య పాఠాలు రకాలకు సంబంధించి సరికానిది. గల్ఫిక, పీఠిక. తరగతి గదిలో వివిధ రసాలను గూర్చి వివరిస్తూ వీరరసమునకు స్థాయీభావముగా దీనిని పేర్కొంటావు. ఉత్సాహం. ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలాగైతే అదృశ్యమైపోతుందో అలాగే సాహిత్య పుష్పం విషయంలో కూడా అనే భావన ఈ సాహిత్య ప్రక్రియ బోధనా పద్ధతి. పద్య బోధన పూర్ణ పద్ధతి. ఒక పద్యంలో ఉద్దిష్టాలైన ఆవేశాలు మనలో తిరిగి మొలకెత్తితే గాని, ఆ భావానుభూతిని పొందితే గాని దాన్ని మనం అవగతం చేసుకున్నామనడానికి వీలు లేదు అన్నది ప్రొఫెసర్ ముర్రే. పద్య పాఠ్యాంశాన్ని లేదా గేయ భావాన్ని ఏకాంశంగా అంటే ఏకమొత్తంగా భావించి బోధించే బోధన పద్ధతి పూర్ణ పద్ధతి. ధృత ప్రకృతికాలు, కళలు, విభక్తులు, అకార ఇకార ఉకార ఎడాగమ సంధులు, సవర్ణదీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణసంధి, యణాదేశ సంధులు, సమాస పదాలు, సమాస భేదాలు మొదలగునవి ఏ దశలోని విద్యార్థులకు పరిచయం చేయాలి. మాధ్యమిక దశ. 6-7 తరగతుల విద్యార్థులు సాధించవలసిన భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహనకు సంబంధించి సరికాని ప్రవచనం గుర్తించండి. వివిధ రచనా శైలీ భేదాలను గుర్తించడం. భాషా స్వరూపాన్ని, స్వభావాన్ని సమగ్రంగా అందించవలసిన దశ ఉన్నత దశ. 8, 9, 10 తరగతుల విద్యార్థులలో సాధించాల్సిన భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహనకు సంబంధించి తప్పుగా పేర్కొనబడిన వ్యాఖ్య. భాషా భాగాలను అర్థం చేసుకుని వాక్యంలో గుర్తించడం. 8, 9, 10 తరగతుల విద్యార్థులలో సాధించాల్సిన భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహనకు సంబంధించి సరికాని వ్యాఖ్య. భూత భవిష్యత్ క్రియారూపాలను గుర్తించడం. వ్యాకరణాన్ని సులభతరం చేయుట, మాండలిక భాషలను వినియోగించుట ద్వారా భాషకు కలిగే ప్రయోజనం. భాష ఆధునికమవుతుంది. తెలుగు వాచక పుస్తకాలలో భాషను గురించి తెలుసుకుందాం అంటే భాషాంశాలు, వ్యాకరణాంశాలు అనే అభ్యాసాలు ఏ శీర్షికలో చేర్చారు? తెలుగు వాచక పుస్తకాలలో భాషను గురించి తెలుసుకుందాం, భాషాంశాలు, వ్యాకరణాంశాలు అనే అభ్యాసాలు ఏ శీర్షికతో చేర్చారు? ఇవి చేయండి.
శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధన పద్ధతి, నిగమోపపత్తి పద్ధతి. వ్యాకరణ బోధనకు ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఒక పద్ధతి నిగమోపపత్తి పద్ధతి. వ్యక్తుల మధ్య సంబంధాలు, వారి భావాల వ్యక్తీకరణ ప్రధాన ప్రయోజనంగా కలిగిన లేఖలు. వ్యక్తిగత లేఖలు. సాంఘిక లేఖలు. అధికారులకు విజ్ఞప్తులు, మెమోరియల్స్ మొదలైన అంశాలకు సంబంధించిన విషయాలపై రాసే లేఖలు వ్యవహార లేఖలు. ఉద్యోగానికి దరఖాస్తు, ఫిర్యాదు లేఖ, పుస్తక విక్రేత లేఖ మొదలైనవి ఈ రకమైన లేఖలకు చెందినవి. వ్యాపార లేఖలు. లేఖ స్వరూపాన్ని పరిశీలించినప్పుడు ప్రధానంగా అందులో ఎన్ని అంశాలు కనిపిస్తాయి? 6 అంశాలు. ఉపాధ్యాయుడు ఒక మాదిరి లేఖను విద్యార్థుల ముందు ప్రదర్శించి అలాంటి లేఖనే రాయమని కోరడం, లేదా ఉపాధ్యాయుడే మాదిరి లేఖను నల్లబల్లపై రాసి దాన్ని అనుకరిస్తూ మరో ఉత్తరం రాయమని కోరడం ఈ పద్ధతి అనుకరణ పద్ధతి. విద్యార్థులు తల్లిదండ్రులకు, స్నేహితులకు, బంధువులకు తమ క్షేమ సమాచారాలను, బాధలను, ఆవేదనలను, సంతోషాలను తెలపడానికి రాసే లేఖలు వ్యక్తిగత లేఖలు. సమాజంలోని వ్యక్తులకు, సాంఘిక సంబంధ కార్యకలాపాలకు సంబంధించి పత్రికా సంపాదకులకు, వివిధ వ్యక్తులకు, సంస్థలకు రాసే వినతి పత్రాలు, ఫిర్యాదులు, ఆహ్వాన పత్రాలు ఈ లేఖలకు చెందినవి. సాంఘిక లేఖలు. అధికారులకు విజ్ఞప్తులు, మెమోరియల్స్ మొదలైన అంశాలకు సంబంధించిన విషయాలపై రాసే లేఖలు వ్యవహార లేఖలు. ఉద్యోగానికి దరఖాస్తు, ఫిర్యాదు లేఖ, పుస్తక విక్రేత లేఖ మొదలైనవి ఈ రకమైన లేఖలకు చెందినవి. వ్యాపార లేఖలు. లేఖ స్వరూపాన్ని పరిశీలించినప్పుడు ప్రధానంగా అందులో ఎన్ని అంశాలు కనిపిస్తాయి? 6 అంశాలు. ఉపాధ్యాయుడు ఒక మాదిరి లేఖను విద్యార్థుల ముందు ప్రదర్శించి అలాంటి లేఖనే రాయమని కోరడం, లేదా ఉపాధ్యాయుడే మాదిరి లేఖను నల్లబల్లపై రాసి దాన్ని అనుకరిస్తూ మరో ఉత్తరం రాయమని కోరడం ఈ పద్ధతి అనుకరణ పద్ధతి. లేఖ రచన, బోధనా పద్ధతులు ఏ వరుసలో ఉన్నాయి? అనుకరణ పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. తరగతి ఉపాధ్యాయునికి లేదా ప్రధానోపాధ్యాయునికి రాసే సెలవు లేఖ ఈ రకానికి చెందినది. సాంఘిక లేఖలు. లేఖా రచన, బోధన క్రమం, ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. మనోవైజ్ఞానికుల అభిప్రాయంలో క్రీడ శిశువు చేసే ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. మానవజాతి తరతరాలుగా పొందిన పరిణామ పునరభినయమే శిశుక్రీడలో కనిపిస్తుందని, జాతిలోని క్షుద్ర ప్రవృత్తులు శైశవ దశలో ప్రతి వ్యక్తిలోనూ క్రీడా రూపంలో వ్యక్తమై బహిర్గతమవుతాయి అని నిర్వచించిన వారు స్టాన్లీ హాల్. క్రీడా పద్ధతిలో ముఖ్యాంశాలలో తప్పుగా పేర్కొనబడినది: విద్యార్థుల మానసిక అవసరాలు తీరవు. వైయక్తిక క్రీడలు, జట్టు క్రీడలు, తరగతి క్రీడలు, సామూహిక క్రీడలు అనేవి ఈ వర్గీకరణకు చెందినవి. పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి క్రీడల వర్గీకరణ. మాంటిసోరీ విధానంలోని కీలక భావనలు: స్వేచ్ఛ, జ్ఞానేంద్రియ శిక్షణ,
స్వయం వికాసం. డాల్టన్ ప్రణాళికలో పాఠశాలకు తల్లిదండ్రులకు మధ్య వారధిగా ఉండేది. హౌస్ అడ్వైజర్ అంటే సలహాదారుడు. డాల్టన్ ప్రణాళికలో ఆయా విషయాలను బోధించే ఉపాధ్యాయులు, విషయ అభ్యసనకు అవసరమయ్యే ఉపకరణాలు, పుస్తకాలు ఉండే విషయ కక్షలను ఏమంటారు? ల్యాబ్. నియోజన పద్ధతిలో కనిష్ట ప్రణాళికలోని గౌణ విషయాల్లో చేరని అంశం అన్య భాష. నియోజన పద్ధతిలోని కృత్యాలు లేదా నియోజనాలు ప్రశ్నోత్తర రూపంలో ఉంటాయి. నియోజనాలలోని ప్రతి సోపానంలోనూ తగిన సూచనలు ఉంటాయి. ఇవి విద్యార్థుల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపుతాయి. వీటిని హెలెన్ పార్క్ హార్ట్స్ ఏమని పిలిచింది? ఇంటరెస్టింగ్ ప్యాకెట్స్. పిల్లలు తమకు ఇష్టమైన పనిలో ఇష్టమున్నంతసేపు నిమగ్నమై తమదైన వేగంతో స్వేచ్ఛగా నేర్చుకున్నప్పుడే అభ్యసన సరిగా సాగుతుంది అని ఎవరి విశ్వాసం? మిస్ హెలెన్ పార్క్ హార్ట్స్. 1955 సంవత్సరంలో యుఎస్ఏలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత లెక్సింగ్టన్లోనూ అమలు చేయబడిన బోధన బృంద బోధన. వైవిధ్యమైన బోధన నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి ఆలోచించి బోధన నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహం బృంద బోధన అని నిర్వచించినవారు. ఇద్దరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారంగా పరస్పర సహకారంతో విషయ బోధనను, మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అని నిర్వచించినవారు. ఎంబి నాయక్. ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఒక బృందంగా ఏర్పడి తమకున్న ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను, విద్యార్థుల అవసరాలను, వారికున్న ప్రత్యేక నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని పాఠ్య ప్రణాళికను చర్చించి అందులోని వివిధ భాగాలను వేరువేరు ఉపాధ్యాయులు బోధించే పద్ధతిని బృంద బోధన అంటారు అని నిర్వచించిన వారు డేవిడ్ వార్విక్. ముందుగా తయారు చేసిన పాఠ్యాంశాన్ని తరగతి గదిలో దృశ్య శ్రవణ యంత్రము ద్వారా ప్రదర్శించి బోధన చేయుట అనేది డిజిటల్ తరగతి బోధన. విద్యా ఫలితాలను సాధించడానికి విద్యార్థికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలకు, ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య కంప్యూటర్ సహాయక శిక్షణ. విద్యా ఫలితాలను సాధించడానికి విద్యార్థికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలకు, ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య కంప్యూటర్ సహాయక శిక్షణ అని పేర్కొన్నవారు ఈఆర్ హిల్గార్డ్, జిహెచ్ బేవర్. కంప్యూటర్ సహాయక బోధనాభ్యసనంలో ట్యూటర్ చేపట్టే వ్యూహాలలో ఇది చేరదు. టూల్ బార్ అప్లికేషన్. బోధనాభ్యసన కార్యక్రమంలో కంప్యూటర్ల వినియోగ విధానాన్ని గమనిస్తే ఎన్ని ఉపగమాలు మనకు గోచరిస్తాయి? 3. కంప్యూటర్ సహాయక బోధనలో ఇది కూడా ఒక భాగం. ఈ లెర్నింగ్. తరువాత వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం.